నమస్కారం. సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు ఎంతో మంది భక్తులు తిరుమలకు వస్తున్నారని, అన్నదానానికి చాలా మంది వితరణ ఇస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. మనవడు నారా దేవంశు జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తరిగొండ వేగమాంబ సత్రంలో దేవంశు పేరుతో అన్నదానం నిర్వహించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రసాదాలు వడ్డించారు. అనంతరం చంద్రబాబు టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు. భక్తులకు ప్రసాదాలు వడ్డిస్తే వచ్చే తృప్తి వెలకట్టలేనిది. సమాజ హితం కోసం అందరూ పనిచేయాలి. ఏడుకొండలు వెంకటేశ్వర స్వామి సొంతం. ఈ ఏడుకొండలో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదు. నేనెప్పుడూ ప్రజాహితం కోసం పనిచేస్తా. తిరుమలలో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్ర పునర్నిర్మాణాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించాం. గతంలో ముంతాజ్ హోటల్కు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తున్నాం. ఏడుకొండలను ఆనుకొని ఎక్కడ కమర్షియలైజేషన్ ఉండకూడదు. వెంకటేశ్వర స్వామి ఆస్తులను కాపాడడమే మా లక్ష్యం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలను కట్టాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ప్రభుత్వాన్ని చూశారు. ఏడుకొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్ అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు, పేరు మార్చారు. అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేం. ముంతాజ్ హోటల్స్ 20 ఎకరాలు, ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 5 ఎకరాలు ఇచ్చారు. ఈ 35.32 క్యాన్సిల్ చేస్తున్నాం. ఏడుకొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ గానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి వీల్లేదు. ఓబ్రాయ్ హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు. వాళ్ళు ఒక స్టేజ్ లో మేము వెజిటేరియనే పెడతామని కూడా ముందుకొచ్చారు. అయినా కూడా నేను చెప్పింది ఈ ప్రిమిసెస్ లో మాత్రం ఎవ్వరూ ప్రైవేటు వ్యక్తులు ఉండడానికి వీల్లేదు. అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. రోడ్డు ఆ పక్క ఇస్తాం తప్ప ఈ పక్క ఎక్కడ ఇవ్వం. వీఆర్ వెరీ క్లియర్. అది వాళ్ళతో మాట్లాడి టీటీడీ సార్ట్అవుట్ చేస్తారు. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పనిచేసే వ్యక్తులు ఓన్లీ హిందూస్ గానే ఉండాలి. ఎవరైనా క్రిస్టియన్స్ గానీ ఇతర మతస్థులు ఉంటే వాళ్ళందరికీ ఎవరిని మనోభావాలు దెబ్బతినకుండా గౌరవప్రదంగా వాళ్ళు రిహాబిలిటేట్ చేస్తాం. క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ గానీ ముస్లిం ఆర్గనైజేషన్స్ ఉంటే అక్కడ కూడా హిందూస్ పనిచేయకూడదు అనుకున్నప్పుడు అక్కడ కూడా పనిచేయకుండా వాళ్ళ మనోభావాలు కాపాడతాం. ఇంక్లూడింగ్ బోర్డు మెంబర్స్, మేనేజ్మెంట్, ఎవ్రీబడి. వీలైతే మీరు వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికి ఇంకొక అడుగు ముందుకెళ్ళండి. వీలు కాకపోతే మీరు మీ పని చేయండి. కానీ అపచారం జరిగే పరిస్థితి గానీ, అపవిత్రం చేసే పరిస్థితి గానీ, మీ వ్యక్తిగత ప్రయోజనాలు చేసుకోవడం గానీ ఇక్కడ జరగకూడదని చాలా స్పష్టంగా చెప్పాను. దేవస్థానంలో కూడా అప్పుడప్పుడు కొంతమంది విపరీతమైన శక్తులు కొంతమంది వచ్చి విపరీతమైన బుద్ధి ప్రవర్తిస్తున్నారు. అవి కూడా కంట్రోల్ చేయాలి. దట్ ఈస్ ది లాస్ట్ డే అనే మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. విల్ కంట్రోల్ ఎవ్రీథింగ్. మానవ సేవ కోసం 2 కార్యక్రమాలు చేశాం. అన్నదానం, అది అయిన తర్వాత ప్రాణదానం. మూడోది మాధవ సేవ కోసం ఈరోజు ఆలయ నిర్మాణాలకి ఫండ్ కూడా మొబిలైజ్ చేస్తాం. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాలకి ఒక ట్రస్ట్ క్రియేట్ చేస్తాం, ఫండ్ క్రియేట్ చేస్తాం. ఎవరన్నా ఇవ్వాలనుకుంటే నేరుగా ఇవ్వచ్చు. శ్రీవాణి నుంచి వచ్చిన డబ్బులు కూడా ఆ ట్రస్ట్ లో పెట్టి పగడ్బందీగా మొత్తం టెంపుల్స్ నిర్మాణానికి. మత్తును కలిగించే ఔషధాల విక్రయాలపై ఈగల్ విభాగం పోలీసులు నిఘా పెట్టారు. ఔషధాల దుర్వినియోగంపై రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అధికారులు తనిఖీలు చేపట్టారు. 100 బృందాలతో మెడికల్ షాపులు, ఏజెన్సీలో ఐజీ ఈగల్ టీం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టింది. ఆపరేషన్ గరుడాలో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. ఈగల్ టీం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు సంయుక్తంగా విజయవాడలోని భవానీపురం, గుణదల ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. సైకోటిక్ మెడిసిన్ ను వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ హెచ్చరించారు. ఆల్ట్రాజోల్ ను, ట్రెమడాల్ లాంటి సైకోటిక్ మెడిసిన్ ను అనధికారికంగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఈ దాడులు నిర్వహించారు. నాలుగు నెలల విశాఖ మహానగర పాలక సంస్థ కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. విశాఖ కొత్త మాస్టర్ ప్లాన్ పై సచివాలయంలో అధికారులు, విశాఖ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మే నెలాఖరులోగా విశాఖ మెట్రో రైలు టెండర్లు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఫైనాన్షియల్ సిటీ విశాఖ మాస్టర్ ప్లాన్ పై సమీక్షించినట్లు తెలిపారు. ప్రజలు, నేతల అభిప్రాయాలతో 4 నెలల్లో కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు తెలిపారు. విశాఖ మెట్రో రైలు పైన సమావేశంలో చర్చించామన్నారు. టీడీఆర్ బాండ్ల విషయంలో గతంలో అక్రమాలు జరిగాయని, విశాఖలో 600కు పైగా టీడీఆర్ బాండ్లు పెండింగ్ లో ఉన్నట్లు చెప్పారు. వీటిని విశాఖ కలెక్టర్ త్వరగా క్లియర్ చేయాలని ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయానికి ఇబ్బంది లేకుండా రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. వైసీపీ హయాంలో మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా డీవియేషన్ జరిగిందని మంత్రి తెలిపారు. ఒరిజినల్ మాస్టర్ ప్లాన్ ఒకటి ఉంది 20 బ్యాక్ కి. లాస్ట్ టైం వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకు అనుకువగా డీవియేషన్లు చేసేసి
అంటే అంతకుముందు మాస్టర్ ప్లాన్లో ఒక రోడ్డు ఉంటే దాన్ని యాక్చువల్గా వైడెన్ చేయమంటే ఎత్తేసారు. కొన్ని కావాలని పెట్టారు. ఆ కన్సల్టెంట్ రాగానే ప్రజాప్రతినిధులతో కూడా 2-3 సార్లు డిస్కస్ చేసి 4 నెలల్లో అంటే 120 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పర్ఫెక్ట్గా వైడెన్ చేయక తప్పదు. కొన్నిటికి బైపాసులు తేయాలా. ఈ మాస్టర్ ప్లాన్ దాంట్లోనే మెట్రో రైలు కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇచ్చారు. దాని ఫైనాన్షియల్ క్లారిటీ ఎలా అనేది మే ఎండింగ్ లోపల టెండర్లు పిలిచేటట్టుగా ప్లాన్ చేయాలని అధికారులకు ఆదేశించాను. అంటే మరొక 2 నెలల 10 రోజులు ఉంది. మే ఎండింగ్ లోపల యాక్చువల్గా టెండర్లు పిలిచి పూర్తి చేసి ఒక 8 క్రాస్ రోడ్ల దగ్గర ఫ్లైఓవర్స్ ఉన్నాయి. ఆ క్రాస్ రోడ్లన్నీ కవర్ అవుతూ అక్కడ డబుల్ డెక్కర్ ప్లాన్ చేశారు. విశాఖపట్నంలో ల్యాండ్ అక్విజిషన్ చేసిన వాటికి టీడీఆర్ బాండ్లు ఇవ్వాల. దాని మీద నేను యాక్చువల్గా ఇక్కడ నుంచి అడిషనల్ టౌన్ ప్లానింగ్ అతను పంపించి అవన్నీ పూర్తి చేసిన దాకా విజయవాడకు రావద్దన్నాను. ఆన్లైన్లో పెట్టుకోమని మేము చెప్పాం. వాళ్ళు ఆన్లైన్లో పెట్టుకోకుండా ఆఫ్లైన్లో తీసుకొచ్చి ఆఫీసులో ఇచ్చారు. 1 మంత్ టైంలో సొసైటీలో జరిగిన అవినీతి మీద పత్తిపాడు శాసనసభ్యుడిగా తాను గళం విప్పడంతోనే సభా సంఘం ఏర్పడడం చాలా ఆనందంగా ఉందని బూర్ల రామాంజనేయులు వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో జీడీసీసీ బ్యాంకుల్లో భారీగా అవినీతి జరిగిందన్నారు. పత్తిపాడు నియోజకవర్గంలోనే దాదాపు 5,39,00,000 రూపాయల మేర అవినీతి జరిగిందన్నారు. ఈ అవినీతి కారణంగా రైతాంగానికి రావాల్సిన 152 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బట్వాడం చేయకుండా ఆగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ గుంటూరు మార్కెట్ యార్డ్లో జరిగిన 347 కోట్లకు సంబంధించిన కుంభకోణాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించడం జరిగిందన్నారు. నల్లమాడు వాగు వలన రైతాంగం ఎలా నష్టపోతుందో సభ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అలాగే గుంటూరు ఛానల్ పొడిగింపు ఆధునీకరణకు నిధులు కేటాయించిన సీఎం చంద్రబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. విచారణలో ఎలాంటి లోపాలు ఉన్నాయి, దీని వెనక ఎవరున్నారు అన్నటువంటి విషయం కూడా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా సొసైటీల్లో కోఆపరేటివ్ సొసైటీల్లో ముఖ్యంగా డీసీసీ బ్యాంకుల్లో జరిగినటువంటి అవినీతి ఒక పత్తిపాడు నియోజకవర్గంలోనే దాదాపుగా 5,39,00,000 రూపాయలు అవినీతి జరిగింది. ఈ అవినీతికి కారణమైనటువంటి వాళ్ళని శిక్షించాలని, ఇలాంటి అవినీతి కార్యక్రమాలు ముందుగా ఇంకా ఇక నుంచి జరగకూడదని, ఈ కార్యక్రమాలు ఇలా జరగడం వల్ల రైతాంగానికి రావాల్సిన దాదాపుగా 150-200 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బట్వాడా చేయకుండా ఆగిపోతున్నాయన్నటువంటి విషయాన్ని సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. సభ స్పందించింది. ఇది ఒక స్టేట్ సమస్యగా భావించి సభా సంఘం నియమించడం అనేది మొట్టమొదట జరిగింది. అంటే ఇంతవరకు సభా సంఘం ఈ 1 year 9 నెలల్లో ఏ కార్యక్రమం మీద ఏ ఇష్యూ మీద నియమించబడలే. కానీ సొసైటీల్లో జరిగినటువంటి అవినీతి మీద పత్తిపాడు శాసనసభ్యుడిగా నేను గళం విప్పడంతో సభా సంఘం ఏర్పడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే కాకుండా గుంటూరు సంబంధించి ఓల్డ్ మెడ్రాస్ రోడ్డు ఎక్స్పాన్షన్ పీపీ మోడ్లో చేయాలని, అదేవిధంగా అక్కడ ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేయాలని, మరి అంతేకాకుండా ఈ రోడ్లు ముఖ్యంగా గుంటూరు రూరల్కి గుంటూరు అర్బన్కి నిధులు మంజూరు చేసే విషయంలో ఇంతవరకు ఉన్నటువంటి సిఎఫ్ఎంఎస్ సిస్టాన్ని తొలగించడానికి గట్టిగా కృషి చేశాము. దానికి పురపాలక శాఖ మంత్రులు కూడా ఆ సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ తొలగించడంతో మన గుంటూరు కార్పొరేషన్కి ప్రతి సంవత్సరం 400 నుంచి 500 కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి. దాంతో మనము పుష్కలంగా పనులు చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నుంచి గుంటూరు అర్బన్లో కానీ రూరల్లో కానీ, ఎందుకంటే మాకు రూరల్ 11 గ్రామాలు కూడా పట్టణానికి దగ్గరగా ఉన్నాయి కాబట్టి వాటికి కూడా అన్ని రకాలుగా సమకూర్చాలి. కాబట్టి వీటన్నిటికి సంబంధించి నిధుల విషయంలో ఇక్కడ డోకా లేదు. ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాం. పెదపలకలూరులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్బీఐ 35 బ్రాంచ్ ని అమరావతి సర్కిల్ జనరల్ మేనేజర్ శైలేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపాలిటీ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ శాఖ ద్వారా అన్ని బ్యాంకు సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. గోల్డ్, కారు, హౌసింగ్ లోన్స్, క్రాప్ లోన్స్, లాకర్ సిస్టమ్, వివిధ సేవలను ఈ బ్రాంచ్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పెదపలకలూరు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ఫణికొండలరావు, పెదపలకలూరు బ్రాంచ్ మేనేజర్ షేక్ బషీర్ అహ్మద్, యూనియన్ నాయకులు విజయ్ కుమార్, సునీత, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. I am Shailesh Kumar, General Manager, State Bank of India, Amravati Circle. This is the 35th branch of State Bank of India in Guntur municipal area. This branch we specifically dedicate to the residents of Peddapalakalluru
and Mr. Bashir Ahmed is the branch manager of this branch. I request all the residents of this area to first open their account with this branch, because that is the starting point of the relationship. I request everyone to deposit all their earnings in this branch. They can have locker facility also. They can deposit their money into term deposit also. They can invest in various other options also, and they can avail various types of loan also from this branch. So I request to bless this branch with your deposits and all other business, and I request everyone to spread this message basically. Since this was your long pending demand to open a SBI branch in this area, so now it's your responsibility to mobilize more business also for this branch, so that this branch become viable in within 6 months. నా పేరు పనికొండలరావు, రీజనల్ మేనేజర్ గుంటూరు 1 రీజన్ 1. ఈ రోజున 35వ బ్రాంచ్ రీజన్లో ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాంక్ ఇన్ ద వరల్డ్, దానికి సంబంధించిన శాఖ పెదపలకలూరు బ్రాంచ్లో ఓపెన్ చేశామంటే ఇది చాలా ఉపయోగకరం అందరికీ కూడా. ప్రతి ఒక్కరూ కూడా భారతీయ స్టేట్ బ్యాంక్ పెదపలకలూరు బ్రాంచ్లో అకౌంట్ ఓపెన్ చేయండి. అలాగే దానికి సంబంధించినటువంటి వడ్డీ కూడా మీకు ఎక్కువ వడ్డీ కూడా సదుపాయం కలిగజేస్తాము. అలాగే టర్మ్ డిపాజిట్స్ ఉన్నాయి, ఆర్డీ డిపాజిట్స్ ఉన్నాయి, సేవింగ్స్ డిపాజిట్స్ ఉన్నాయి. అలాగే అడ్వాన్స్ సంబంధించినటువంటి రుణ సదుపాయం కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ కూడా లోన్ సదుపాయం ఉంటుంది. అలాగే మీకు ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి అలాగే మ్యూచువల్ ఫండ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క సదుపాయానికి కూడా మేము అడ్వైజ్ కూడా చేయగలము. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా పెదపలకలూరు బ్రాంచ్ సంబంధించిన అందరూ కూడా అలాగే దానికి సంబంధించిన విలేజ్లో అందరూ కూడా ఈ యొక్క సదుపాయాన్ని కూడా అందరూ ఉపయోగించుకుంటారని, తద్వారా మీరు అలాగే మీ ఫ్యామిలీస్, మీ రిలేటివ్స్ అలాగే బ్యాంక్ అభివృద్ధి కూడా మీరు అందరూ తోడ్పడతారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అలాగే పబ్లిక్ అందరూ కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు. ఇమీడియట్గా కూడా 6 నెలల్లో కూడా ఈ బ్రాంచ్ మంచి పొజిషన్లో తీసుకొస్తారని, మంచి ఉన్నత స్థితికి ఈ బ్రాంచ్ చేరుతుందని చెప్పేసి నేను ఆశిస్తూ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నేను ఈ బ్రాంచ్ మేనేజర్గా నియమించబడ్డాను. ఇక్కడ మనకి కొత్తగా ఎప్పటి నుంచో మనకు లాంగ్ పెండింగ్లో ఉన్నటువంటి పలకలూరు బ్రాంచ్ అనేది ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్ మా సిజిఎం గారు, జిఎం గారు, డిఎం గారు, ఆర్ఎం గారు వచ్చినారు అందరూ. అలాగే ఇక్కడ లోకల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. మేము ఆల్రెడీ నిన్న మొన్న అంతా పాంప్లెట్ చేసాము, ఆటో క్యాన్వర్స్ కూడా చేస్తున్నాము. మీరు అందరూ కోఆపరేట్ చేసి అందరూ అంటే ఎక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అకౌంట్ చేయడం అనేది మా ధ్యేయం. ప్రతి ఒక్కళ్ళు అకౌంట్ ఓపెన్ చేయాలి. అదర్వైజ్ ఎక్కడ ఉన్నా కూడా ఆ అకౌంట్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా మేము ఇక్కడ కల్పిస్తాము. మీకు ఇక్కడ ఉండే సదుపాయాలలో గోల్డ్ లోన్ ఇస్తున్నాము. గోల్డ్ లోన్స్, లాకర్స్, అకౌంట్ ఓపెన్ చేస్తాను గోల్డ్ లోన్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే గోల్డ్ లోన్ వెంటనే ఇచ్చేస్తారు. లాకర్ సదుపాయం కూడా ఉంది. లాకర్ మీకు మీడియం సైజు అందుబాటులో ఉంది ఇప్పుడు ప్రజెంట్. మీకు ఎవరికైనా లార్జ్ కావాలనుకుంటే రిక్వైర్మెంట్ బట్టి మేము మళ్ళీ తీసుకుని రావడానికి మేము తోడ్పడతాము. అదేవిధంగా మీ సర్కిల్లో ఎవరైతే ఉన్నారో ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటినీ మీరు కవర్ చేసుకోవాల్సిందిగా మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. బండారుపల్లి ఉన్నారన్నారు, తురకవాలం ఉందన్నారు, చిన్నపలకలూరు ఉంది, పేరేజర్ల ఉంది. ఈ చుట్టుపక్కల ఎక్కడైతే ఉన్నాయో అన్ని గ్రామాల నుంచి కూడా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాము. ఒకరి ద్వారా ఇంకొకరికి మెసేజ్ అట్లా పాస్ ఆన్ చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ మీ బ్రాంచ్ అంటే ఇది మాకు సంబంధించింది కాదు, మీదే. ఇప్పుడు మేము 2 సంవత్సరాలు ఉంటాము, తర్వాత మళ్ళీ మారిపోతాము. మీ హౌస్ అనేది ఇక్కడ ఉంటుంది. దీన్ని మీరు ఎలా గ్రోత్ చేసుకోవాలనేది మీ చేతుల్లో ఉంది. మేము మీకు సర్వీస్ చేయడానికి ఉన్నాము. మేము మ్యాక్సిమం ఇవ్వగలిగిన ఎఫర్ట్ మేము ఇస్తాము. మీరు ఎటువంటి సహాయం కావాలన్నా, ఎటువంటి సర్వీస్ కావాలన్నా కూడా. గుంటూరు నగరంలోని చిరు వ్యాపారస్తులకు న్యాయం చేయాలంటూ గుంటూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన చిరు వ్యాపారులు. ఈ సందర్భంగా మీడియాతో చిరు వ్యాపారులు మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా చిరు వ్యాపారం చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని చెప్పారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వారు లేరు. ఇప్పుడు నగర కమిషనర్ మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఈ వ్యాపారాలు చేసుకుంటూ తమ పిల్లలను చదివించుకుంటున్నామని, ఈ చిరు వ్యాపారమే మా జీవనాధారమని అన్నారు. మాకు ప్రత్యామ్నాయంగా వేరే చోటైనా మా చిరు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరారు. దగ్గర నుంచి గుజ్జనగొండ సెంటర్ దాకా ఈ తోపుడు బండ్లు కానీ చిరు వ్యాపారస్తులు ఉన్నారు. గతంలో మేము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అక్కడ కార్పొరేటర్ గారు బాబు గారిని కలవటం జరిగింది, ఆయనకు లెటర్ ఇవ్వటం జరిగింది. అతను కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాం, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి ఇట్లా జరిగింది.
ఈ చిరు వ్యాపారస్తులు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ వాళ్ళు ఇప్పుడు ఉపవాసాలు ఉంటూ పండుగ టయాల్లో వాళ్ళు ఫీజులు కట్టుకోవాలి, కుటుంబం గడవాలి, రోజువారీ అప్పులు తెచ్చుకొని బిజినెస్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఒకళ్ళు కిడ్నీ ప్రాబ్లం అని, కాలుకి ఆపరేషన్ జరిగి, హార్ట్ ప్రాబ్లంలు, ఎన్నో ప్రాబ్లమ్స్తో ఉన్నారు. 11 రోజుల నుంచి ఇట్లా బిజినెస్ ఆగిపోయింది. వాళ్ళు ఎలా బతకాలి ఏంటి? ఇప్పుడు ఉన్న ప్లేస్లోనే ట్రాఫిక్ అడ్డం లేకుండా వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. 5 అడుగులు దూరంలోనైనా పెట్టుకొని, అంత అవసరమైతే ఏదైనా పన్నులు కట్టాలన్నా వాళ్ళు మేము కడతామంటున్నారు. ఈ ఒక ట్రాఫిక్కి మేమే ఉండి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తాము, రోడ్డు మీద రాకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా అంటున్నారు. 4 రోజుల మించి మేము తిరుగుతూనే ఉన్నాం. కమిషనర్ గారు అందుబాటులో లేరు, వాళ్ళు బిజీగా ఉండి వాళ్ళ పనుల్లో ఉంటారు. కాబట్టి దయచేసి వాళ్ళకి మమ్మల్ని తప్పు పట్టకుండా సార్, గత 20 సంవత్సరాల నుంచి మేము రోడ్డు మార్జిన్లో తోపుడు బళ్ళు పెట్టుకొని బతుకుతున్నాం సార్, జీవనోపాధి సాగించుకుంటున్నాం సార్. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మమ్మల్ని చిరు వ్యాపారస్తులను ఎవరు కదిపలేదు సార్. ఇవాళ కొత్తగా గవర్నమెంట్ వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా, పాత గవర్నమెంట్ అయినా మమ్మల్ని ఎవరిని కదిపలేదు సార్. ఇవాళ మన కమిషనర్ గారు చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద కనపడకూడదని ఒక ఆర్డర్ వేసి, సిబ్బందికి ఆర్డర్ వేసి, ఆ సిబ్బంది వచ్చి మా చిరు వ్యాపారస్తులు తోపుడు బళ్ళు మొత్తం కూడా ఒక యాన్లో ఎక్కించుకొని పోవడం జరుగుతుంది సార్. ముందు మాకు చెప్పారు తీయమని. మేము కమిషనర్ గారి దగ్గరకు పోయి మీరు అడగండి, ఆయన ఓకే అంటే మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, పైన వాళ్ళ ఆర్డర్ మేము పాటించాలని చెప్పి వాళ్ళు అంటున్నారు సార్. ఏమన్నా గొంతుల్లో సందుల్లో పెట్టుకొని అమ్ముకోండి, లేకపోతే తీసేయడం నిర్దాక్షిణంగా బళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు సార్. ఆ గొంతుల్లో పెట్టుకుంటే పక్కన ఎల్లంటి కూడా వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తున్నారు సార్. గొంతుల్లో పెట్టుకుని అమ్ముకుందాం అన్నప్పుడు వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తున్నారు. 2వ రోజు వచ్చి వాళ్ళు తీయమంటున్నారు సార్. అందుకని మాకు జీవనోపాధి ఎక్కడోసాట చూపించమని ఆ 120 అడుగులు రోడ్డు ఉంది సార్, పట్టాపురం రోడ్డు. టౌన్లో ఎక్కడా లేనంత విస్తరణ రోడ్డు ఉంది. అది 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి అక్కడ చాలా పెద్దవాళ్ళు చిన్నోళ్ళు అందరం వ్యాపారాలు చేసుకుంటున్నామండి. ఇళ్ళగల్లులు కానీ ఎవరితో మాకు ఇంతవరకు ఇబ్బంది రాలేదు. ఇప్పుడు మాత్రం ఒక 10 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. తెచ్చుకున్న కాయలు అమ్ముకోలేక, సరిగ్గా తెచ్చుకున్నవి వాళ్ళకి పట్టీలు కట్టలేక చాలా అప్పుల్లో ఇబ్బంది పడుతున్నామండి. అలా మేము ఒక్కలమే కాదు, ఆ పేట కాదు, ఆ చివరి దాకా గుజ్జన గొల్ల దాకా ప్రతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కానీ మీ కాడకు చెప్పుకోవడానికి వచ్చి మాకు సమయం లేదు, వస్తే మీరు ఏమంటారని భయపడి ఇప్పుడు దాకా మేము రాలేకపోయాం. కానీ ఈరోజు మాత్రం అందరం కలిసి మీతో మాట్లాడాలని ఇక్కడికి వచ్చామండి. దయతలిచి మమ్మల్ని అందరినీ అక్కడ ఒక మనిషి బతకడానికి, ఒక కుటుంబం అందరూ పిల్ల జల్లతో మేము అక్కడ ఉండాలంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటేనే మాకు జరుగుబాటు జరిగింది. కాబట్టి దయతలిచి మమ్మల్ని అక్కడ పెట్టుకోవడానికి మాకు స్థానం ఇవ్వమని కోరుకుంటున్నాను. సీఎం రిలీఫ్ ఫండ్ మాటే వైసీపీ పాలనలో మర్చిపోయామని పత్తిపాడు ఎమ్మెల్యే బూల రామాంజనేయులు ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి చెక్కులు అందుతున్నాయని పేర్కొన్నారు. పత్తిపాడు నియోజకవర్గంలో 6 నెలల కాలంలో 123 చెక్కుల ద్వారా 1,62,78,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. శుక్రవారం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 40 మంది లబ్ధిదారులకు 28 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈ పథకం లబ్ధిదారుల కోసం తమ కార్యాలయంలో ప్రత్యేక సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. పేదలకు న్యాయం చేయనే కారణంతోనే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. సిఎంఆర్ఎఫ్ చెక్కులు, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఇదంతా కూడా గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో మర్చిపోయాం. సీఎం రిలీఫ్ అనేటువంటి పదమే మనం మర్చిపోయేటటువంటి పరిస్థితులు వైసీపీ ప్రభుత్వం కల్పించింది. అయితే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గారు, అటు మోడీ గారు అందరూ కలిసి ఈ కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి సందర్భంగా ఆల్మోస్ట్ ప్రతి 15 రోజులకు ఒక మారు చెక్కులు రావడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అంటే మీరు ఇప్పటికే గమనించుంటారు, మన కార్యాలయంలోనే ప్రత్యేకంగా ఒక సహాయకుడిని ఉంచడం, ఎవరు వచ్చినా వాటికి ఒక సీరియల్ నంబర్ ఇచ్చి వాటిని ఫిలప్ చేసి ఏదైనా పొరపాట్లుంటే వాటిని సరిదిద్ది వెంటనే నివేదికలు పంపించడం జరుగుతుంది. అభ్యర్థులు ఎక్కడ కూడా సీఎం ఆఫీస్కి కానీ, సెక్రటరేట్కి కానీ, లేదా ఏ అధికారి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా చెక్కులకు మాత్రమే పిలిపించడం జరుగుతుంది. ఈరోజు కూడా 40 చెక్కులు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ దాదాపుగా 123 చెక్కులు మనం పంపిణీ చేశాము. 1,62,78,000 రూపాయలు. అంటే కేవలం మొదటి 3 నెలల్లో సిఎంఆర్ఎఫ్ స్టార్ట్ కాలేదు,
6 నెలల్లోనే మనం దాదాపుగా 123 మందికి అంటే ఎవరు వచ్చినా వాళ్ళ అర్హతను బట్టి డబ్బులు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇంత ట్రాన్స్పరెంట్గా అభ్యర్థులకు ఎలాంటి ఖర్చు లేకుండా, వాళ్ళు ఇబ్బంది లేకుండా, అధికారుల చుట్టూ తిరగకుండా కేవలం ఎమ్మెల్యే ఆఫీసులో వాళ్ళ ప్రతిపాదన ఇస్తే తిరిగి చెక్కులకు పిలుస్తారన్నటువంటి ఒక ఆలోచనని తీసుకురావడం మా కార్యాలయ సిబ్బందితో పాటు ముఖ్యంగా మా లీడర్లు, ఎందుకంటే ఇంత ఒక ట్రాన్స్పరెంట్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటే మా గ్రామ పార్టీ అధ్యక్షులు మొదలుకొని యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, మండల పార్టీ అధ్యక్షులు అందరూ కలిసి ఒకే మాట మీద పేదలకు సాయం చేయాలన్నటువంటి ఒకే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు కూడా మా పాత్రికేయుల సమక్షంలో మరి 40 మందికి ఏప్రిల్ 3వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అమరావతి సచివాలయంలో ఉదయం 11 గంటలకు భేటీ కానుంది. ఈ సమావేశంలో ప్రతిపాదించే అంశాలను మార్చి 27వ తేదీలోగా పంపాలని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబుతోనే ఎస్సీల అభివృద్ధి సాధ్యమని మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. గుంటూరులోని ఎస్సీ కార్పొరేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. గత ప్రభుత్వం 27 ఎస్సీ స్కీములను ఎత్తివేసిందని మండిపడ్డారు. చైర్మన్ కు, డైరెక్టర్లకు, లబ్ధిదారులకు ₹1 కేటాయించలేదన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు లబ్ధి చేకూరే విధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 5,000 ఆటోలను అందించనున్నట్టు తెలిపారు. ఉన్నతి పథకం ద్వారా ఒక్కో యూనిట్ కు 2,83 లక్షలు అందిస్తామని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్కి చంద్రబాబు నాయుడు గారు నిధులు ఇవ్వడం మనం గమనించాం. ఈరోజు కనుక మనం గమనిస్తే ఇక్కడున్న షాపింగ్ కాంప్లెక్స్ గుంటూరు కానివ్వండి, గుంటూరులో ఆల్మోస్ట్ యూ హ్యావ్ 114 అండ్ పల్నాడులో 181. అంటే ఈ టోటల్గా వీటికి గుంటూరుకి సంబంధించి 41 లక్షలు అండ్ పల్నాడుకు వచ్చి 80 లక్షల పైన టోటల్గా 1,20,00,000 ఇచ్చారు. మరి దీనికి రెనోవేషన్ ప్లాన్స్తో మనము చాలా కూడా వీఆర్ ఎంకరేజింగ్ ద పబ్లిక్, అంటే చాలామంది పార్టిసిపేట్ చేయాలి. షాప్స్ అయితే ఏదైతే ఉన్నాయో ఎస్సీస్ అంటే సివిల్ హౌస్లో ఉన్న ప్లేసెస్లో ఉంటారో, శుచి శుభ్రం లేదు, అలా కాకుండా మన ప్రైవేట్ కాంప్లెక్సెస్ ఎలా ఉంటాయో అదే మాదిరిగా ఈ యొక్క 1,20,00,000తో మనము షాపింగ్ కాంప్లెక్స్ని రెనోవేట్ చేయబోతున్నాం. అది కూడా అమౌంట్ త్వరలో శాంక్షన్ కాబోతుంది. ఇంకా మీరు కనుక మీకు ఆల్మోస్ట్ 23 షాప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా కొలాప్స్ అయిపోయి సివిల్ హౌస్లో ఉన్నాయి, అక్కడ అసలు షాప్సే లేవు. సో వాటిని ఇంతవరకు గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. కానీ ఇప్పుడు మేము అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి నిర్మించి, మరి ఇప్పుడు చాలామంది కూడా తాలూకా దగ్గర షాప్స్ పోయినాయని చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 23 నుంచి 25 వరకు. వాళ్ళకు కూడా మరి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఏమైనా వేసి ఇద్దరికి కాంపన్సేట్ ఏమైనా చేయాలని ఆలోచిస్తున్నాం. మరి ఉమెన్స్ డే అంటే ఏంటి మీ అందరికీ తెలుసు. అంటే మహిళలంటే వంటింటి కుందేళ్ళు, వాళ్ళ ఆర్థికంగా అంతా కూడా మగవాళ్ళ మీద ఆధారపడాలని కాకుండా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి డోక్రా రుణాలు ఎలా ఇచ్చారు, మహిళల్ని ఏ విధంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేట్టు చేశారు మీ అందరికీ తెలుసు. అందులోనే భాగంగా ఇప్పుడు ఉన్నతి పథకంలో ఉమెన్స్ డే రోజు స్కీమ్స్ అన్నీ కూడా మనము ఆల్రెడీ దీని గురించి వీ హ్యావ్ ఆల్రెడీ డిక్లేర్ చేశారు. ఆ ఉన్నతి పథకంలో యూనిట్స్ 160 ఉంటే దానికి 2,83 లక్షలు శాంక్షన్ చేసేసాం. మళ్ళీ మీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే 341 కోట్లు మనకి ఎస్సీ కార్పొరేషన్కి శాంక్షన్ అయింది. అది ఫైనాన్స్ స్టేట్లో ఉంది. త్వరలో ఈ మార్చ్ ఎండింగ్ కల్లా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంచడం మనకు ఉంటుంది. దానికి యాక్షన్ ప్లాన్ కూడా మొన్ననే మేము రెడీ చేయడం జరిగింది. ఈ యాక్షన్ ప్లాన్లో గత ప్రభుత్వం కనీసం ఒక కారు కానీ ఒక ఆటో కానీ ఎవరైనా ఇచ్చారమ్మా? మీకు ఇచ్చిన దాఖలే లేదు. కానీ ఈరోజు మరి ప్రతి ఒక్క యువతకి వాళ్ళ ఆర్థికంగా 5,000 పైన ఆటోలు ఇవ్వబోతున్నాం. అంటే ఏంటి, ఒక 5,000 మంది వాళ్ళ జీవనం సాగిస్తారు. కొంతమంది కార్లు ఇవ్వబోతున్నాం, అంటే ఇన్నోవా కార్లు కాకపోయినా స్విఫ్ట్ డిజైర్స్. సో ఇలాంటి ఏంటంటే వాళ్ళు క్యాబ్స్, ఓలా క్యాబ్స్ పెట్టుకొని వాళ్ళ జీవనోపాధిని వాళ్ళు కొనసాగిస్తారు. కాకపోతే ఈరోజు నిరుద్యోగులు అయిపోయి చాలా మంది అసలు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు మనకు ఉద్యోగాలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ తాత్కాలిక మేయర్గా డిప్యూటీ మేయర్ షేక్ సజిలా బాధ్యతలు స్వీకరించారు. నూతన మేయర్ ఎన్నిక జరిగే వరకు మేయర్గా ఆమె కొనసాగనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు గుంటూరు కార్పొరేషన్ కార్యాలయం మేయర్ ఛాంబర్లో షేక్ సజిలా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామని వివరించారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.